హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. టుడే అవర్ టాపిక్ ఈజ్ కరెంట్ అఫైర్స్. 10th May 2025 కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చూసుకుంటే అపాయింట్మెంట్స్ అండ్ రెసిగ్నేషన్స్ చూసుకుందాం. కేసీ వేణుగోపాల్ పిఏసి చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు, అపాయింటెడ్ అయ్యారు. అయితే ఫస్ట్ చూసుకుంటే కాంగ్రెస్ లీడర్ కేసీ వేణుగోపాల్ రీఅపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఏసి, అపాయింటెడ్ బై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఎవరండి? అపాయింటెడ్ బై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఈయన టెన్యూర్ చూసుకుంటే ఏప్రిల్ 2026 వరకు ఈయనే ఉంటారండి. యాజ్ పర్ 1967 కన్వెన్షన్స్, పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ అపోజిషన్ పార్టీ. పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చూసుకుంటే ఫార్మ్డ్ ఇన్ 1921, రీకాన్స్టిట్యూటెడ్ ఇన్ 1950, హ్యాజ్ 22 మెంబర్స్, 15 లోక్సభ మెంబర్స్ అండ్ 7 రాజ్యసభ మెంబర్స్. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూసుకుంటే సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్. ఈ టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేశారండి. టెన్యూర్ ఎక్స్టెండెడ్ బై 1 year బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సిబిఐ డైరెక్టర్ అపాయింటెడ్ బై 3 members కమిటీ. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, నెక్స్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్, లార్జెస్ట్ పార్టీ లీడర్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 3 members కమిటీ. నెక్స్ట్ యాజ్ పర్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946, యాజ్ పర్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946, మినిమం టెన్యూర్ చూసుకుంటే 2 years, మ్యాక్సిమం టెన్యూర్ చూసుకుంటే 5 years. ఓకేనా? మినిమం టెన్యూర్ 2 years, మ్యాక్సిమం టెన్యూర్ 5 years. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేశారండి. ఓకేనా? నెక్స్ట్ అదర్ అపాయింట్మెంట్స్ చూసుకుంటే సౌరవ్ గంగూలీ ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్, 3 years ఈయనే ఉంటాడండి. సౌరవ్ గంగూలీ ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్, 3 years ఈయనే ఉంటాడు. నెక్స్ట్ క్యాథరినా క్యాంబెల్ ఐసీసీ ఉమెన్స్ కమిటీ చైర్పర్సన్ అండి. క్యాథరిన్ క్యాంబెల్ ఐసీసీ ఉమెన్స్ కమిటీ చైర్పర్సన్. నెక్స్ట్ సలీన్ తోష్నివాల్ 20th చైర్మన్, మ్యాటెక్సిల్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, సలీన్ తోష్నివాల్ ఈమె 20th చైర్మన్ అండి. ఓకేనా? నెక్స్ట్ మీరాబాయ్ చాను చైర్పర్సన్, IWLF అథ్లెటిక్ కమిషన్ అండి. ఐడబ్ల్యూఎల్ఎఫ్ అంటే ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. నెక్స్ట్ చూసుకుంటే నిపుణ్ అగర్వాల్ చైర్మన్. దేని చైర్మన్ అండి? ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి నిపుణ్ అగర్వాల్ గారు చైర్మన్గా అపాయింట్ అయ్యారండి. నెక్స్ట్ సిఇఓ అపాయింట్మెంట్స్ చూసుకుంటే గ్రెగ్ అబెల్ న్యూ సిఇఓ ఆఫ్ బెర్క్షైర్ హ్యాత్వే, రీప్లేసింగ్ వారన్ బఫెట్. ఈయన ఎవరిని రీప్లేస్ చేసుకుని వచ్చారంటే వారన్ బఫెట్ అండి. నెక్స్ట్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్. నెక్స్ట్ ఫెర్నాండెజ్ సిఇఓ ఆఫ్ యూనిలీవర్. నెక్స్ట్ అజయ్ బాడో సిఇఓ ఆఫ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. నెక్స్ట్ తేజ్పాల్ భాటియా ఈమె సిఇఓ ఆఫ్ యాక్సిమ్ స్పేస్. తేజ్పాల్ భాటియా ఎవరండి? సిఇఓ ఆఫ్ యాక్సిమ్ స్పేస్. నెక్స్ట్ డాక్టర్ శివకుమార్ కళ్యాణ్ రామన్ సిఇఓ ఆఫ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, డాక్టర్ శివకుమార్ కళ్యాణ్ రామన్. నెక్స్ట్ జ్ఞానేష్ కుమార్ సింగ్ సిఇఓ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. నెక్స్ట్ చూసుకుంటే ఎస్బీఐ లాంచెస్ స్టాఫ్ డెవలప్మెంట్ ఇన్సెంటివ్స్. ఎస్బీఐ లాంచ్డ్ నెక్స్ట్ లీప్ అండ్ సూపర్ ఎస్బీఐ గ్రేట్ టు గ్రేటర్. ఎస్బీఐ లాంచ్డ్ నెక్స్ట్ లీప్ అండ్ సూపర్ ఎస్బీఐ గ్రేట్ టు గ్రేటర్. aims to equip 2.3 lakhs employees with future ready skills. Largest staff training incentives in India banking sector. ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్. ఎస్బీఐ ఓవర్వ్యూ చూసుకుంటే దీని ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడంటే 1st July 1955. ఇది దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే ఎస్బీఐ హెడ్ క్వార్టర్ ముంబై అండి. చైర్మన్గా ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారంటే చల్లా శ్రీనివాసల్ శెట్టి.
రీసెంట్ అప్డేట్స్ చూసుకుంటే ఎంఓయూ విత్ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంఓయూ దేంతో ఎంఓయూ చేసుకుందంటే ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్లాన్స్ టు రైజ్ 25 crores క్యూఐపి అండ్ ఎఫ్పిఓ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2026. నెక్స్ట్ చూసుకుంటే కోటక్ మహీంద్రాస్ న్యూ క్రెడిట్ కార్డ్. కోటక్ మహీంద్రాస్ న్యూ క్రెడిట్ కార్డ్ లాంచ్డ్ సొలటైర్ క్రెడిట్ కార్డ్ అండి. ఏంటంటే సొలటైర్ క్రెడిట్ కార్డ్ ఫర్ హెచ్ఎన్ఐస్. ఎలిజిబిలిటీ చూసుకుంటే టీఆర్వి ఆఫ్ 75 lakhs సేవింగ్స్ ఆర్ 1 crore కరెంట్. యాన్యువల్ ఫీజు చూసుకుంటే 25,000 ప్లస్ ట్యాక్స్ వేవ్డ్ ఫర్ సొలటైర్ ప్రోగ్రామ్. సిఇఓ చూసుకుంటే కోటక్ మహీంద్రాస్ బ్యాంక్ తాలూకా సిఇఓ చూసుకుంటే అశోక్ వాస్వాని. కోటక్ మహీంద్రా బ్యాంక్స్ తాలూకా ట్యాగ్ లైన్ చూసుకుంటే లెట్స్ మేక్ మనీ సింపుల్. అబౌట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ చూసుకుంటే దీని ఎస్టాబ్లిష్మెంట్ 2003 అండి. 2003. హెడ్ క్వార్టర్ ఎక్కడండి? ముంబైలో ఉంది. రీసెంట్ డిఫెన్స్ రిలేటెడ్ అపాయింట్మెంట్స్ చూసుకుంటే డాక్టర్ మయాంక్ శర్మ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ CGDA కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్. నెక్స్ట్ EL జామీర్ 24th ఇజ్రాయెల్స్ న్యూ మిలిటరీ చీఫ్. నెక్స్ట్ సీమా అగర్వాల్. ఎవరండి? సీమా అగర్వాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ DGP, డైరెక్టర్ ఆఫ్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్. ఎవరండి? సీమా అగర్వాల్. నెక్స్ట్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ 49th వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ VCAS. నెక్స్ట్ ఎయిర్ మార్షల్ అస్తోష్ దీక్షిత్ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ టు ది చైర్మన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీస్ CISC. ఏంటండి? చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ టు ది చైర్మన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ. నెక్స్ట్ చూసుకుంటే లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ GOC చీఫ్ ఆఫ్ ది నార్దర్న్ కమాండ్ ఇన్ ఉదంపూర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎవరండి? లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ చూసుకుంటే గవర్నమెంట్ అప్రూవ్స్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ కోటా అండ్ పూరి ఫర్ ఎన్హాన్స్డ్ కనెక్టివిటీ. ఏంటండి? గవర్నమెంట్ అప్రూవ్స్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ కోటా అండ్ పూరి ఫర్ ఎన్హాన్స్డ్ కనెక్టివిటీ. యూనియన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హ్యాస్ గ్రాంటెడ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్స్ ఫర్ ది సెట్టింగ్ అప్ ఏ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ కోటా రాజస్థాన్ అండ్ పూరి ఒడిషా. ఓకేనండి. దీస్ అప్రూవల్స్ ఆర్ అలైన్డ్ విత్ ది ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక స్కీమ్ which aims to make air travel affordable and accessible to the common man. ఏంటండి? These approvals, which approval? Government approves greenfield airports in Kota and Puri for enhanced connectivity. These approvals are aligned with the UDAN. This scheme which aims to make air travels affordable and accessible to the common man. అబౌట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ పూరి. పూరిలో ఉన్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గురించి చూసుకుంటే ది ఫెసిలిటీ టు బి నేమ్డ్ శ్రీ జగన్నాథ్ ఎయిర్పోర్ట్ విల్ బి డెవలప్డ్ ఓవర్ 1164 acres ఆఫ్ ల్యాండ్ ఎట్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 5,631 crores వితిన్ 3 pages అండి. ఎన్ని పేజెస్ అండి? వితిన్ 3 pages. వన్స్ కంప్లీటెడ్ in this greenfield airport in Puri, it will have the capacity to handle 4.6 million passengers annually. ఎంతమంది అండి? 4.6 million peoples annually. నెక్స్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ కోటా చూసుకుంటే కోటా ఎక్కడ ఉందండి? రాజస్థాన్లో ఉంది. ది ఎయిర్పోర్ట్ విల్ బి డెవలప్డ్ ఇన్ 2 pages విత్ ది కాస్ట్ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1,507 crores అండి. 1,507 crores. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే క్యాబినెట్ అలొకేట్ మోర్ ఫండ్స్ టు 5 IITs న్యూ స్కీమ్స్ ఫర్ ITIs. ది యూనియన్ క్యాబినెట్ విచ్ మీట్ హ్యాజ్ డిసైడెడ్ టు ఎక్స్పాండ్ అకాడమిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ ఆఫ్ 5 న్యూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITs. IIT తిరుపతి ఇన్ ఆంధ్రప్రదేశ్, IIT పలకడ్ ఇన్ కేరళ, IIT బిలాయ్ ఇన్ ఛత్తీస్గఢ్, IIT జమ్మూ ఇన్ జమ్మూ కాశ్మీర్ అండ్ IIT ధార్వాడ్ ఇన్ కర్ణాటక. ఎన్నండి? 5 IITs.
The total cost for this scheme 11,828.79 crores over a period of 4 years from 2025-26 to 2028-29 will be primarily used for Phase B of construction. On completion of this construction, these 5 IITs shall be able to cater 13,687 students as against current student strength of 7,111 students. The cabinet also approved a national scheme for upgrading industrial training institute ITIs and the setting up the 5 national centers of excellence for skilling as a central sponsored schemes. The cabinet also approved the creation of 130 faculty posts at the level of professors in these IITs. Scheme national scheme for upgrading industrial training institute ITIs. అవుట్లే చూసుకుంటే 60,000 క్రోర్స్ అండి. అవుట్లే 60,000 క్రోర్స్. ఇంప్లిమెంటెడ్ చూసుకుంటే ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. కాంపోజిషన్ చూసుకుంటే సెంట్రల్ షేర్ 30,000 crores, స్టేట్ షేర్ 20,000 crores అండ్ ఇండస్ట్రియల్ షేర్ 10,000 crores. కో ఫైనాన్సింగ్ చూసుకుంటే టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 50% ఆఫ్ ఎ సెంట్రల్ షేర్ బై ది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ది వరల్డ్ బ్యాంక్ ఈక్వల్. Focus 5 national skill train institute, namely Bhubaneswar, Odisha, Chennai, Tamil Nadu, Hyderabad, Telangana, Kanpur, Uttar Pradesh and Ludhiana, Punjab. Target చూసుకుంటే over a 5 years of period 20 lakhs youth will be skilled through this course. Next current affair చూసుకుంటే India's first edutech with foreign university coming up in Navi Mumbai. The Maharashtra government signed a memorandum of understanding 3,000 crore rupees with 2 globally recognized universities, University of New York, UK and University of Western Australia, to establish campuses in Navi Mumbai upcoming EdUcity. Each institute has pledged 1,500 crores for the project, which is being facilitated by City and Industrial Development Corporation (CADCO). The MOUs were formalized in the presence of Chief Minister Devendra Fadnavis, Maharashtra Chief Minister Devendra Fadnavis, at the Waves 2025 summit held in Mumbai. Waves 2025 summit held in Mumbai. ఇక్కడ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ చూసుకుంటే దేవేంద్ర ఫడ్నవీస్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే రోహిత్ శర్మ అనౌన్స్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ announced his retirement from Test cricket with immediate effect. 38 years old, who had been leading the Indian Test team since February 2022, made this decision following a series of underwhelming performances. He will continue representing India in one-day internationals (ODIs). Debuted 2013, scoring 177 against West Indies at Kolkata's Eden Gardens, is the second highest test debut score by an Indian. He played 67 tests, scoring 4,301 runs at an average 40.57 runs with 12 centuries and 18 50s. His highest score is 212 versus South Africa in 2019. రోహిత్ శర్మ అనౌన్స్ చేశారండి రిటైర్మెంట్ గురించి. టెస్ట్ క్రికెట్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. His last test match was against Australia at Melbourne in December 2024. He captained India in 24 test matches, of which India won 12 and lost 9 and withdrew 3 matches. He replaced Virat Kohli as Indian captain in Test series against Sri Lanka in February 2022. In 2015, he received Arjuna Award, the second highest sporting honor in India, for his outstanding achievements in sports. In 2020, he was conferred with the Major Dhyanchand Khel Ratna Award, formerly Rajiv Gandhi Khel Ratna Award. దీనికి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్ అని పేరు పెట్టారు. ది హైయెస్ట్ స్పోర్టింగ్ హోనర్ అవార్డ్. ఇంపార్టెంట్ డేస్ చూసుకుంటే May 8 వరల్డ్ రెడ్ క్రిస్టియన్ డే, వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ డే. ఫస్ట్ సెలబ్రేటెడ్ 1948. ఏంటండి ఫస్ట్ సెలబ్రేట్ ఎప్పుడు చేసుకున్నారు? 1948.
కమోరేట్స్ చూసుకుంటే బర్త్ ఆఫ్ హెన్రీ డ్యూరాంట్, ఫౌండర్ ఆఫ్ ఐసీఆర్సీ. 2025 థీమ్ చూసుకుంటే కీపింగ్ హ్యుమానిటీ అలైవ్. ఐఆర్సిఎస్ చూసుకుంటే ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే ఇండియన్ రెడ్ క్రాస్ అనేది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1920. దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే న్యూఢిల్లీలో ఉందండి. దీని ప్రెసిడెంట్ ఎవరంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీని ప్రెసిడెంట్గా ఉంటున్నారు. అయితే నెక్స్ట్ 5th మే ఇంపార్టెంట్ డే చూసుకుంటే వరల్డ్ హ్యాండ్ హైజీనిక్ డే అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిడ్ వైఫ్. నెక్స్ట్ 6th మే చూసుకుంటే వరల్డ్ ఆస్తమా డే. అండ్ నెక్స్ట్ 7th మే చూసుకుంటే వరల్డ్ అథ్లెటిక్స్ డే. అయితే May 8 వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ డే. స్టేట్ న్యూస్ చూసుకుంటే మహారాష్ట్ర గురించి లాంచ్ ఆఫ్ ఆదిశక్తి అభియాన్. ఏ పర్పస్ మీద దీన్ని లాంచ్ చేస్తారంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండి. లాంచ్డ్ ఎట్ చౌండి, బర్త్ ప్లేస్ ఆఫ్ అహిలాబాయ్ హోల్కర్. దీని బడ్జెట్ చూసుకుంటే 10.5 crores అండి. క్యాంపెయిన్స్ ఫోకస్ చూసుకుంటే దేనిపైన ఫోకస్ చేశారని చూసుకుంటే మాల్ న్యూట్రిషన్, మెటర్నల్స్ అండ్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ సెక్సువల్ హెరాస్మెంట్ అండ్ చైల్డ్ మ్యారేజెస్. ఆదిశక్తి అవార్డ్స్ టు రికగ్నైజ్ ఉమెన్స్ కాంట్రిబ్యూషన్. మహారాష్ట్ర సీఎం చూసుకుంటే దేవేంద్ర ఫడ్నవీస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ పైన అడగబోయే క్వశ్చన్స్ చూసుకుంటే ఫ్యూచర్ ఎగ్జామ్స్లో అడగబోయే క్వశ్చన్స్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025. ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి. ది maximum monetary benefits provided under the scheme is 10 lakhs. Second statement చూసుకుంటే the National Health Authority NHA is designated as the coordinating agency for the implementation of the scheme. 8 అన్నాడు which of the statement given above is correct అన్నాడు. దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ బి అండి. సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అని చెప్తున్నాను. ది నేషనల్ హెల్త్ అథారిటీ ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ది కోఆర్డినేటింగ్ ఏజెన్సీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్. విచ్ స్కీమ్? క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఐఎండెక్స్ ఎక్స్ ఏ లీడింగ్ బైనల్ మ్యారిటైమ్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? IMDX is a leading biennial maritime and defense exhibition is held in which country అన్నాడు. ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఇండియా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి సింగపూర్ అండ్ ఆప్షన్ డి సౌత్ కొరియా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సింగపూర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ స్కాల్ప్ మిసైల్ ఏ లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్ ఈ జాయింట్లీ డెవలప్డ్ బై విచ్ కంట్రీ అన్నాడండి. ఆప్షన్స్ చూసుకుంటే ఇండియా ఇజ్రాయిల్, ఇండియా యూకే, ఇండియా ఫ్రాన్స్ అండ్ యూకే ఫ్రాన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యూకే అండ్ ఫ్రాన్స్ అండి. యూకే అండ్ ఫ్రాన్స్. విచ్ మిసైల్? స్కాల్ప్ మిసైల్ ఏ లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్ అంటే ఇది ఏ కంట్రీస్ డెవలప్ చేసాయంటే యూకే అండ్ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పుల్జిత్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్? ఏ ఫీల్డ్స్లో పుల్జిత్ ప్రైజ్ అనేది ఇస్తాడని క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే ఫీల్డ్స్ అని చూసుకుంటే జర్నలిజం, స్టోరీ అండ్ పోయిటరీ, డ్రామా, మ్యూజిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో ఏ ఫీల్డ్స్కి ఇస్తాడంటే ఆప్షన్ డి 1 2 3 4 అండి. ఆప్షన్ డి 1 2 3 4 జర్నలిజం, స్టోరీ, పోయిటరీ, డ్రామా అండ్ మ్యూజిక్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్కి పుల్జిత్ ప్రైజ్ అనేది అవార్డు ఇవ్వడం జరగదండి. ఓకేనా? పుల్జిత్ ప్రైజ్ జర్నలిజం, స్టోరీ, పోయిటరీ, డ్రామా, మ్యూజిక్ అనే ఫీల్డ్స్లో మాత్రమే పుల్జిత్ ప్రైజ్ అనేది అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే IXP ఇమేజింగ్ ఎక్స్రే polarimetry explorer recently in the news is joint mission of NASA and which other space agency అని అడిగాడంటే నాసా అండ్ కంబైన్ విత్ అదర్ స్పేస్ ఏజెన్సీ అని అడిగాడు. అయితే దాని ఆన్సర్ ఏంటంటే ASI అండి. ASI ఇటలీలో ఉంది. ASI ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ లాంచ్డ్ ది డెడికేటెడ్ నాన్ ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ వెబ్సైట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ పోర్టల్ ఇన్ ఇండియా టు ప్రమోట్ ఏ స్ట్రక్చర్డ్
ట్రాన్స్పరెంట్ అండ్ సస్టైనబుల్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్. ఏంటంటే క్వశ్చన్, హూ లాంచ్డ్ ది డెడికేటెడ్ నాన్ ఫెరస్ మెటల్ రీసైక్లింగ్ వెబ్సైట్ అండ్ స్టేక్ హోల్డర్స్ పోర్టల్ ఇన్ ఇండియా టు ప్రమోట్ ఏ స్ట్రక్చర్ ట్రాన్స్పరెంట్ అండ్ సస్టైనబుల్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్. ఎవరు లాంచ్ చేశారంటే జి కిషన్ రెడ్డి అండి. ఎవరండి? జి కిషన్ రెడ్డి. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ డిడ్ సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ SCCL ఆర్గనైజ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ కమ్యూనిటీ ఈవెంట్ టైటిల్డ్ స్నేహ్ మిలాన్ మేళా ఎయిమ్ టు స్ట్రెంథనింగ్ గుడ్ విల్ అండ్ ట్రస్ట్ అమాంగ్ SCCL ఎంప్లాయీస్, దేర్ ఫ్యామిలీస్ అండ్ నియర్ బై విలేజర్స్. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ అని అడిగాడండి. ఏ డిస్ట్రిక్ట్ అని అడిగాడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సూరజ్పూర్. ఏంటండి? సూరజ్పూర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆర్గనైజేషన్ అండర్ ది మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ప్లేడ్ ఏ పైవటల్ రోల్ ఇన్ రివైవింగ్ ది ఆయుర్వేదిక్ మనుస్క్రిప్ట్స్ ద్రవ్య రత్నాకర నిఘంటు అండ్ ద్రవ్య నామకర నిఘంటు, విచ్ ఆర్ క్రూషియల్ ఫర్ ప్రిజర్వింగ్ ఇండియాస్ ట్రెడిషనల్ మెడికల్ హెరిటేజ్ అండ్ అడ్వాన్సింగ్ ఆయుర్వేదిక్ రీసెర్చ్. ఏంటంటే విచ్ ఆర్గనైజేషన్ అని అడిగాడు. ఏ ఆర్గనైజేషన్ అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రీసెంట్లీ వాట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ హ్యాస్ బీన్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఇండియాస్ పాస్పోర్ట్స్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్ట్ ది పర్సనల్ డేటా ఆఫ్ పాస్పోర్ట్ హోల్డర్స్. ఏంటన్నాడండి? వాట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ హ్యాస్ బీన్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఇండియాస్ పాస్పోర్ట్స్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్ట్ ది పర్సనల్ డేటా ఆఫ్ పాస్పోర్ట్ హోల్డర్స్. ఏంటండి? RFID చిప్స్ అండ్ యాంటీనాస్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? RFID చిప్స్ అండ్ యాంటీనాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ రీసెంట్లీ డ్రిల్డ్. వేర్ వాజ్ ది ఇండియాస్ ఫస్ట్ జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ రీసెంట్లీ డ్రిల్డ్ అన్నాడు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? దిరాంగ్ అండి. ఎక్కడంటే ప్లేస్? దిరాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ది కేరళ గవర్నమెంట్ హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ ది జ్యోతి స్కీమ్. ది కేరళ గవర్నమెంట్ హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ ది జ్యోతి స్కీమ్. వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కేరళస్ జ్యోతి స్కీమ్? వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కేరళస్ జ్యోతి స్కీమ్? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్? టు ఎన్రోల్ చిల్డ్రన్స్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. టు ఎన్రోల్ చిల్డ్రన్స్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వెన్ ఈజ్ వరల్డ్ ఆస్తమా డే అబ్జర్వ్డ్ ఇన్ 2025? మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ ఆస్తమా డే ఎప్పుడండి? May 6th. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యెమెన్? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యెమెన్? ఎవరండి? సలీం సాలెహ్ బిన్ బ్రైక్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వేర్ డిడ్ ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ విష్ణు దేవ్ సాయి లే ది ఫౌండేషన్ ఫర్ ది కంట్రీస్ ఫస్ట్ AI బేస్డ్ డాటా సెంటర్ పార్క్? ఎవరండి? ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? విష్ణు దేవ్ సాయి. ఆయన ఏం చేశారంటే, దేని ఫౌండేషన్ చేశారంటే ఫస్ట్ AI బేస్డ్ డాటా సెంటర్ పార్క్. ఫస్ట్ AI బేస్డ్ డాటా సెంటర్ పార్క్ ఏ ప్లేస్లో అంటే నావా రాయ్పూర్ అండి. నావా రాయ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు రిప్రజెంట్ ఇండియా ఆన్ ది బోర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు రిప్రజెంట్ ఇండియా ఆన్ ది బోర్డ్ ఆఫ్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్? ఎవరండి? పరమేశ్వరన్ అయ్యర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్? NFDC నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎవరండి? ఎవరు అపాయింట్ అయ్యారు? న్యూ మేనేజింగ్ డైరెక్టర్గా NFDCకి ఎవరు అపాయింట్ అయ్యారంటే ప్రకాష్ మాగ్డమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ బికెమ్ ది ఫస్ట్ ఇండియన్ లాయర్ టు రిసీవ్ ది మెడల్ ఆఫ్ ఆనర్ ఫ్రమ్ ది వరల్డ్ జూరిస్ట్ అసోసియేషన్? ఏంటంటే క్వశ్చన్, హూ బికెమ్ ది ఫస్ట్ ఇండియన్ లాయర్ టు రిసీవ్ ది మెడల్ ఆఫ్ ఆనర్ ఫ్రమ్ ది వరల్డ్ జూరిస్ట్ అసోసియేషన్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ భువన్ రిబు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ హ్యాజ్ ఇనాగ్రేటెడ్ ది 22nd ఎడిషన్ ఆఫ్ భారత్ టెలికామ్ ఇన్ న్యూఢిల్లీ, విచ్ ఎయిమ్స్ టు షోకేస్ ఇండియా యాజ్ ది గ్లోబల్ ప్రొవైడర్ ఆఫ్ టెలికామ్ సొల్యూషన్స్. ఎవరండి? జ్యోతిరాదిత్య సిండే. ఏంటంటే క్వశ్చన్, హూ హ్యాస్ inaugurated the 22nd edition of Bharat Telecom in New Delhi, which aims to showcase India as a global provider of telecom solutions? ఎవరు? జ్యోతిరాదిత్య సిండే.